ఈ రోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్ గా ఒక టాటా టియాగో కస్టమర్ వీడియో అయితే వైరల్ గా మారింది. ఒకసారి ఆ వీడియో చూడండి. ये है टाटा टियागो ईवी और इन माइनर स्क्रैचेस की वजह से टाटा ने मेरी बैटरी की वारंटी डिनाई कर दी। बोला इंश्योरेंस ले लो। इंश्योरेंस वालों ने क्लेम रिजेक्ट कर दिया, बोला एक्सीडेंट है ही नहीं। टाटा वाले बोल रहे एक्सीडेंट है और इस चक्कर में मेरी गाड़ी 3 महीने से सर्विस सेंटर पे खड़ी है। अब बताओ। సో ఈ వీడియో సారాంశం ఏంటంటే టాటా టియాగో ఈవీ కస్టమర్ యొక్క బ్యాటరీ కంప్లైంట్ రావడంతో ఆ కస్టమర్ ఆ ఎలక్ట్రిక్ కార్ ని టాటా కంపెనీ సంబంధించి షోరూమ్ కి అయితే తీసుకెళ్లారు. కార్ ని అంతా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు బ్యాటరీ సంబంధించిన కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి, అంటే అండర్ చాసిస్ పార్ట్ దగ్గర స్క్రాచెస్ ఉన్నాయి, కాబట్టి ఇది మీకు యాక్సిడెంటల్ డ్యామేజ్ కింద వస్తుంది, కాబట్టి క్లెయిమ్ ని డిలే చేస్తున్నాం అని చెప్పారు. అయితే కస్టమర్ మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, నార్మల్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే పడిన స్క్రాచెస్, సో దీన్ని మీరు క్లెయిమ్ కింద తీసుకోవాలి, వారంటీ క్లెయిమ్ చేయాలని అడిగారు. బట్ కంపెనీ వాళ్ళు వారంటీ క్లెయిమ్ రిజెక్ట్ చేసేసరికి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా సేమ్ రీజన్ చెప్పి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నార్మల్ రోడ్ డ్రైవింగ్ కండిషన్స్ లో మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ మీద వచ్చిన స్క్రాచెస్ వల్ల ఈవీ ఓనర్స్ కి వారంటీ అనేది పోతుందా? ఈవీ ఓనర్స్ అందరికి ఇప్పుడు సమస్యగా మారుతున్న టాపిక్ ఇది. అందుకనే దీని వెనకాల ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా మనం ఈవీ కార్ లో అసలు బ్యాటరీ ఎక్కడ ఉంటుంది, అలానే రోడ్ కండిషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో కార్ యొక్క బ్యాటరీ అనేది ఫ్లోర్ బోర్డ్ దగ్గర, అంటే మనకి అండర్ బాడీ దగ్గర అయితే ఉంటుంది అనమాట, అండర్ చాసిస్ దగ్గర అయితే ఉంటుంది. సో మనకి ఫ్లాట్ షేప్ లో అయితే మనకి బ్యాటరీ ప్యాక్ అనేది ఎలా ఉంటుంది, దీన్నే స్కేట్ బోర్డ్ డిజైన్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తారు. సో మీరు ఏ కంపెనీస్ లో చూసుకున్నా కూడా ఆ ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఇది కియా EV6 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ పొజిషన్, అండ్ చూసుకున్నట్లయితే మహేంద్ర BE6 ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన బ్యాటరీ పొజిషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టాటా పంచ్ EV ఎలక్ట్రిక్ కార్, ఇది చూసుకున్నా మీకు ఈ ఫ్లాట్ బోర్డ్ సర్ఫేస్ లో మనకి స్కేట్ బోర్డ్ స్ట్రక్చర్ లో కారు యొక్క చాసిస్ కింద భాగం దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఈవెన్ MG వెన్సర్ EV ఎలక్ట్రిక్ కార్ చూస్తున్నా కూడా కింద పొజిషన్ లోనే మనకి బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించాలి. ఈ బ్యాటరీ ప్లేస్మెంట్ ఇలా ఉండడం వల్లే మన ఎలక్ట్రిక్ కార్ కి లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లభిస్తుంది. దీనివల్ల ఎలక్ట్రిక్ కార్ కంట్రోలింగ్ ఇంకా బెటర్ గా ఉంటుంది, స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది దీనివల్ల ఉన్న పాజిటివ్ విషయం. బట్ ఇక్కడ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే మనకి బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది పాట్ హోల్స్కి కానివ్వండి, లేకపోతే మనకి స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, రాళ్ళు పడితే డైరెక్ట్ గా ఆ బ్యాటరీ కంపార్ట్మెంట్ ని హిట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. దీనివల్లే ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ప్యాక్స్ కి ఎక్కువగా ఫిజికల్ డ్యామేజెస్ లాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మన ఇండియన్ రోడ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ లో మనకి స్పీడ్ బంప్స్ కానివ్వండి, పాట్ హోల్స్ కానివ్వండి, రూరల్ రోడ్స్, కన్స్ట్రక్షన్ జోన్స్, స్టోన్స్, గ్రావెల్, ఇవన్నీ కూడా డైలీ రియాలిటీ అనమాట. ఇక టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇప్పటికే టాటా కర్వ్ EV అలానే టాటా హ్యారియర్ EV వంటి ఎలక్ట్రిక్ కార్లకి లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ప్రకటించారు. బట్ ఇక్కడ లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అంటే జీవితకాలం కాదు. యాజ్ పర్ ది మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఒక 15 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ మీద లైఫ్ టైం వారంటీ అనేది చెప్తున్నారు. బట్ ఇక్కడ వారంటీ రావాలంటే 15 సంవత్సరాలు ఉండాలంటే దానికి కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, టాటా కంపెనీ వాళ్ళ అఫీషియల్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ దగ్గర మాత్రమే ఆ వెహికల్ సర్వీస్ చేయించాలి. రెండోది, బ్యాటరీ ప్యాక్ ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లాంటివి జరగకూడదు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ఉపయోగిస్తున్నారు. అదేంటంటే ఫిజికల్ వారంటీ, లేకపోతే బ్యాటరీ సంబంధించిన డిఫెక్ట్స్ లాంటివి ఉండకూడదు అనమాట. యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వస్తే అది టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు వారంటీ కింద క్లెయిమ్ చేస్తారు, దాన్ని రిపేర్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఫిజికల్ డ్యామేజ్కి బ్యాటరీ ప్యాక్కి జరుగుతాయి, అంటే టాటా మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ఏదైతుందో దాని బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్కి మీ ఏమైనా రాళ్ళు తగిలో, లేకపోతే మనకి పాట్ హోల్ సంబంధించిన షార్ప్ ఎడ్జెస్ లాంటివి ఏమైనా తగిలి అలా ఫిజికల్గా బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్కి ఏమైనా డ్యామేజ్ అయితే దాన్ని కాస్త యాక్సిడెంటల్ డ్యామేజ్ కింద పరిగణిస్తారని చెప్తున్నారు. అలా ఏదైతే ఫిజికల్ డ్యామేజ్ కింద జరిగి యాక్సిడెంటల్ కింద పరిగణిస్తారో వాటిని టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు వారంటీ కింద క్లెయిమ్ చేయమని చెప్తున్నారు. సో ఇది కేవలం టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళే కాదు, MG మోటార్స్ కంపెనీ వాళ్ళు అదే చెప్తున్నారు, మహేంద్ర కంపెనీ వాళ్ళు అదే చెప్తున్నారు, అలానే మనకి ఇతర కార్ కంపెనీస్ అన్ని కూడా ఇదే పాలసీని అయితే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇక్కడ అండర్ బాడీ ఇంపాక్ట్ వల్ల వెహికల్ కి బ్యాటరీ ప్యాక్ ఏమైనా డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, కానీ కంపెనీ నుంచి వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు అనమాట.
ఇది అన్ని కంపెనీస్ కూడా ఇది చెప్తున్నారు. పైగా అది ఇండస్ట్రీ వైజ్ స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ యాక్చువల్ కన్ఫ్యూజన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్క్రాచ్ కి యాక్చువల్ స్ట్రక్చర్ డ్యామేజ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనకు తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు కార్ సంబంధించిన అవుటర్ బాడీ స్ట్రక్చర్ ని క్లియర్ గా చూస్తే కనుక అవుటర్ పార్ట్ ని అవుటర్ కేసింగ్ అని అంటారు, దీన్ని షీల్డ్ అని పిలుస్తారు. అంటే మీరు కార్ బయటకు చూస్తున్న కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో బ్యాటరీ అవుటర్ పోర్షన్ మీరు కంటికి కనిపించే ఏదైతే ఉంటుందో అది అవుటర్ కేసింగ్ షీల్డ్ అంటారు. ఆ తర్వాత దాని లోపల థర్మల్ ఇన్సులేషన్ లేయర్ ఉంటుంది, లోపల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. సో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక కేసులో చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ ఈ అవుటర్ కేసింగ్ దగ్గర ఏమైనా స్క్రాచెస్ లాంటివి పడితే లోపల ఉన్న బ్యాటరీ ప్యాక్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మేము వారంటీకి తీసుకోము అని చెప్తున్నారు. బట్ ఒకవేళ కనుక బయట స్క్రాచెస్ లేకపోతే లోపల బ్యాటరీకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని మేము వారంటీ కింద క్లెయిమ్ చేస్తామని చెప్తున్నారు. మరి స్క్రాచ్ పడితే ఏం చేయాలంటే అవుటర్ పోర్షన్ వరకు కూడా మీరు ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే అది యాక్సిడెంట్లోకి వస్తుంది, అది మేము చేయలేము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బ్యాటరీ సెల్ డిఫెక్ట్ అలానే కేసింగ్ డ్యామేజ్ని రెండు ఒకటి కింద కంపెనీ వాళ్ళు చూడట్లేదు. ఒకటి చూసుకున్నట్లయితే బ్యాటరీ వారంటీ కిందకు వస్తుంది అంటున్నారు, ఒకటి చూస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద చేసుకోవాలని క్లారిటీగా చెప్తున్నారు. అలానే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే మీరు ఎలక్ట్రిక్ కార్ కొనుక్కున్న వెంటనే బై డిఫాల్ట్ గా బ్యాటరీ సంబంధించిన ఇందా మీరు చెప్పినట్టుగా ఇలా అవుటర్ పార్ట్ కి ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు అది ఇన్సూరెన్స్ లో కవర్ అయ్యే విధంగా ఉండాలి అనే పాయింట్స్ అన్ని కూడా ఇన్సూరెన్స్ లో యాడ్ చేసుకోవాలి. అవి డైరెక్ట్ గా మీకు ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వనమాట. కొన్ని అడిషనల్ ప్లస్ ప్యాకేజెస్ లాంటివి ఉంటాయి. అప్పుడు మీరు బ్యాటరీ ప్రొటెక్ట్ ప్లస్ అని లేకపోతే అండర్ బాడీ షీల్డ్ కవరేజ్ కానివ్వండి, ఇవన్నీ మీ ఇన్సూరెన్స్లో కవర్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేదనుకోండి మీకు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీకు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. సో చాలామంది డీలర్స్ ఇలాగ అండర్ బాడీ ప్రొటెక్షన్ కానివ్వండి ఇలాంటి మెయిన్ పాయింట్స్ చెప్పరనమాట. అందుకనే కస్టమర్స్ కూడా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అలానే టాటా మోటార్స్ కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, బీవైడి కానివ్వండి, లేకపోతే మనకి ఇతర కియా కానివ్వండి, ఆ కంపెనీ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా వాళ్ళు వారంటీలో కవర్ చేసే విషయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్, ఇంటర్నల్ సెల్ఫ్ ఫెయిల్యూర్ జరిగితే, బిఎంఎస్ లాజిక్ ఇష్యూస్, బ్యాటరీ డిగ్రేడేషను, ఇవన్నీ వారంటీ కింద కవర్ అవుతాయని చెప్తున్నారు. బట్ ఒకవేళ మీకు ఫిజికల్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అండర్ బాడీ ఇంపాక్ట్ లాంటివి జరిగితే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈవెన్ మీరు వారంటీ ఒకవేళ ఈ కంపెనీస్ రిజెక్ట్ చేసే కొన్ని విషయాలు కూడా చెప్తున్నారు. ఒకవేళ మీరు బ్యాటరీస్ లాంటివి ట్యాంపరింగ్ చేసినా, ఫిజికల్ డ్యామేజెస్ లాంటివి చేసినా, ఇలాంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి కిందకు వెళ్తే గనక మీ బ్యాటరీ ప్యాక్ని వారంటీ కింద వీళ్ళు చేయరు అనమాట. ఇప్పుడు మనం కస్టమర్ వర్సెస్ కంపెనీ సైడ్ ఆలోచిస్తే కనుక ఎవరు కరెక్ట్ అనే దాని గురించి ఆలోచిస్తే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఫిజికల్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఇది వ్యాలిడ్ పాయింట్ లానే కనిపిస్తుంది. ఫిజికల్ డ్యామేజ్ జరిగితే మేము వారంటీ కింద క్లెయిమ్ చేయం, మీరు ఇన్సూరెన్స్ చూసుకోవాలని క్లారిటీ చెప్తుంది. కానీ కస్టమర్ ఏం చెప్తున్నారు, ఇండియాలో ఇలాంటి మైనర్ స్క్రాచెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి, దాన్ని కూడా మీరు ఇలాగా స్ట్రక్చరల్ డ్యామేజ్ కింద పరిగణించకూడదు అని వాళ్ళ వినపం అనమాట. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. సో వీళ్ళ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో క్లియర్ గా కంపెనీస్ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఫిజికల్ డ్యామేజ్ అని ఒక పాయింట్ పెట్టి అది వస్తే మేము వారంటీ కవర్ చేయమని క్లారిటీగా ఇస్తున్నారు. అంటే పాట్ హోల్స్ కానివ్వండి, స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, లేకపోతే మీరు ఇర్రెగ్యులర్ రోడ్స్ వెళ్ళినప్పుడు కానివ్వండి, స్టోన్స్ లాంటివి ఉన్నప్పుడు మరింత ఎక్స్ట్రా కేర్ఫుల్ గా మీరు డ్రైవింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. హై స్పీడ్ లో స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడం, లేకపోతే మనకి బాగా ఎక్కువ గుంతలు ఉన్న ప్రాంతాల్లో కొంచెం స్పీడ్ గా వెళ్ళడం, ఇలాంటివి జరగడానికి వల్ల కూడా ఈ పర్టికులర్ స్క్రాచెస్ పడడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇవి అండర్ బాడీ ఇంపాక్ట్ కి మెయిన్ రీజన్స్ అనమాట. అలానే డ్యామేజ్ని అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయాలి, లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. అలానే ఇక్కడ కంపెనీని పూర్తిగా బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు క్లియర్గా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ముందుగానే, అంటే కార్ని కొనుగోలు చేయక ముందుగానే వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేసి ఉంచుతున్నారు కాబట్టి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వారంటీ టర్మ్స్ క్లియర్గా ఉన్నప్పటికీ కస్టమర్కి కమ్యూనికేట్ చేయడంలో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల, డీలర్ ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ చేయకపోవడం వల్ల కస్టమర్స్కి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఈవీ ఓనర్స్ ఏం చేయాలి అంటే బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లస్ అనే ఒక ప్యాకేజ్ ఉందా లేదా, అంటే ఇన్సూరెన్స్ ఇలాంటి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా లేదా, ఒకవేళ లేకపోతే ఆ ప్యాకేజ్ని తీసుకోవాలి. అండర్ బాడీ షీల్డ్ ఉందా లేదా మన ఇన్సూరెన్స్ లో అది చెక్ చేసుకోవాలి. జీరో డిప్రిషియేషన్ లాంటివి ఉంటే దాన్ని కూడా మీ ఇన్సూరెన్స్ లో అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. మీ పర్టికులర్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో బ్యాటరీ ప్రొటెక్ట్ ప్లాన్ కింద మా పాలసీలో ఉందా లేదా అనేది అది కూడా టిక్ పెట్టుకోవాలి. అలానే అండర్ బాడీ ఇంపాక్ట్ లైక్ స్టోన్స్ కానివ్వండి, హంప్స్ లాంటివి వచ్చినప్పుడు, ఇంపాక్ట్ జరిగినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలానే కారు సంబంధించిన వారంటీ వ్యాలిడిటీ కోసం ఏమైనా మ్యాక్సిమం గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా ఉందా అది కూడా చెక్ చేసుకోవాలి. వాటర్ లాగ్ వల్ల డ్యామేజ్ వస్తే అది కూడా కవర్ అవుతుందా చెక్ చేసుకోవాలి. అలానే
అన్ని సర్వీస్ రికార్డ్స్ అనేవి డిజిటల్గా సైన్ చేసి ఉన్నాయి లేదా అది చెక్ చేసుకోవాలి. బ్యాటరీ సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాటిని కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. అలానే మీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన అండర్ బాడీ స్టేటస్, అలానే మీరు ఎప్పుడైనా సర్వీస్కి వెళ్ళినప్పుడు ఆ సర్వీస్ చేసిన తర్వాత కుదిరితే అండర్ బాడీ సంబంధించిన సర్వీస్ చేసిన తర్వాత దాని ఫోటోలు తీసుకుంటే మీకు కూడా కొంచెం సేఫ్టీగా అయితే ఉంటుంది. ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇండియన్ రోడ్స్ ఏదైతే ఉంటాయో కొన్ని టఫ్ రోడ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎలక్ట్రిక్ కార్లకి బెటర్ అండర్ బాడీ స్ట్రక్చర్ అనేది ఇవ్వాలి. బ్యాటరీ కేసింగ్ కి ఎక్స్ట్రా షీల్డ్ అనేది ఇవ్వాలి, అంటే బెటర్ ప్రొటెక్షన్ కోసం. అలానే ఫిజికల్ డ్యామేజ్ అనే ఒక టర్మ్ ని క్లియర్ గా మెన్షన్ చేయాలి. అలానే ఈవీ మార్కెట్ గ్రో అవ్వాలంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. సో చివరిగా చెప్పే విషయం ఏంటంటే బ్యాటరీ వ్యారంటీ అనేది ఇన్సూరెన్స్ తో సమానం కాదు. బ్యాటరీ వ్యారంటీ అనేది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే కవర్ చేస్తారు. మీకు గనక మీ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ డ్యామేజెస్ లాంటివి జరిగితే గనక వాటిని కాస్త ఇన్సూరెన్స్ కిందే మీరు క్లెయిమ్ చేసుకోవాలి. అలానే ఫిజికల్ డ్యామేజ్ అనే ఒక క్లాజ్ అనేది అన్ని కంపెనీస్ లో ఉంది. బట్ స్క్రాచ్ వర్సెస్ సీరియస్ డ్యామేజ్ అనే ఒక డెఫినేషన్ అనేది ఇంకా క్లియర్గా మెన్షన్ చేయాలి. అలానే ఎలక్ట్రిక్ కార్ల కస్టమర్లకి బ్యాటరీ ప్రొటెక్ట్ ప్లస్ అనేది చాలా ముఖ్యమైన ఆప్షన్ అనమాట. అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుంటారో అది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ మీ కేసు అన్ఫేర్ డెనైల్ అయితే కనుక మీరు లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఈవీ ఫ్యూచర్ అనేది బ్రైట్గానే ఉంది, కానీ ఎప్పుడైతే కంపెనీస్ లేదా మ్యానుఫ్యాక్చరర్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటూ డీలర్స్ హానెస్ట్గా ఉంటూ కస్టమర్స్ ఇన్ఫార్మ్డ్గా ఉన్నప్పుడు ఈవీ ఎకోసిస్టమ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు ఈవీ ఓనర్ అయినా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ని కొందామనుకుంటున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటే ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ న్యూస్, ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ గంట కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.